నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో మండలంలో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పెద్దకొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు ఆరబెట్టిన మొక్కజొన్న, వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. నెల రోజులుగా మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆరబెట్టిన అధికారులు తూకం వేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు మండిపడ్డారు. 6 కాలం కష్టపడి పండించి ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షానికి తడిసి నీళ్ల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఊర్లో తెచ్చి 7 రోజులు 11 రోజులు అయింది. వర్షం పడి ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఆ ధాన్యాన్ని మీరే కొనుగోలు చేయాలని మార్కెట్ వాళ్ళకి అందరికీ మేము విజ్ఞప్తి. మనకు సంచులు అడిగినా వాళ్ళు సంచులు ఇస్తలేరు, వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకురావాలంటే తీసుకొస్తలేరు. వాళ్ళు మొత్తం అది తడిసిన ధాన్యం కూడా ఖచ్చితంగా మీరే తీసుకోవాలి అని మేము చాలా డిమాండ్తో మాట్లాడుతున్నాం సార్. మేము కూడా మాకు ఇన్ని రోజులు కష్టపడ్డాం, మేము 5-6 నెలల నుంచి కష్టపడి మొత్తం ఇట్లా చేసుకొని మొత్తం నీళ్ళపాలు అయిపోయింది సార్. మాది ఎట్లయితుంది మాకు 3 నెలలు వచ్చిన మొక్కలు మావి 13 తారీఖు వర్షం పడి 6 నెలలు అట్ట నానిపోతున్నాయి. మా పరిస్థితులు ఏం చేయాలి? ఇప్పుడు 3 నెలలు ఎండబోస్తున్నాం, మళ్ళా గెలుపుతున్నాం, ఆనొస్తుంది, వర్షాలకు నానిపోతున్నాయి. మా పరిస్థితులు ఏం చేస్తాం మేము? మన ఇవి కొనరా మమ్మల్ని ఏం చేస్తారో మాకు అనేది మేము మీకు చేస్తున్నాం. మా ధాన్యం కష్టపడ్డ ధాన్యం కూడా ప్రభుత్వం అయితే కొనవలసిందే. ఇంత కష్టం చేసి 6 నెలల సంది కష్టం చేసి చచ్చి మీ సెంటర్లో వచ్చి కూడా ఇంత మమ్మల్ని ఇంత అది పట్టించుకుంటున్నాం. మా రైతుల మాదేది మా సమస్యలు మీరు చేస్తారో చేయాలి.